ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాకంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల ఎడదమకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము అడ్వెంట్లోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అడ్వెంట్లోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు ఈ విధంగా రాయబడినవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్న మాట ప్రభువునందు ఆనందించుట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుట. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో, ఆయన ఉన్నతమైన మాటల యందు, ఆయన ఉద్దేశాల యందు, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవించాలి. క్రీస్తు యేసు యొక్క ప్రేమను బట్టి, క్రీస్తు యేసు యొక్క ప్రేమకు తగిన వారముగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు వారమే మనం ఉండాలని పౌలు కోరుతున్నాడు. ఇది శాశ్వతమైన ప్రేమ. తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఎలాగైతే ప్రేమించి మన నిమిత్తం ఈ లోకానికి పంపించారో, నేడు ప్రభు ప్రేమను బట్టి అట్టి ప్రేమ యందు మనము ఆయనతో కొనసాగువారమే ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అంటే దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క ఉన్నతమైన స్థితి. అంటే నిత్యము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో మనము ఎట్టి రీతిగా జీవించాలో, ఆ జీవన విధానంలో క్రీస్తును మనము కలిగి ఉండాలో గుర్తు చేస్తున్నాడు. అంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమ మన యందు ఆయన నిలిపోయి ఉన్నాడు. మనం పాపులమై ఉన్నాము కాబట్టి మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన ప్రేమ యందు మనం నిలవాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఆయన యందు ఆనందము, ఆయన యందు సంతోషము, అది ఆత్మీయమైనది, దైవికమైనది. తండ్రితో మనలను నిత్యరాజ్యంలో నడిపించేది. ఈ ఆనందాన్ని కలిగి ఉండాలంటే భూమి మీద ఉన్న మనము నిత్యము ఆయనను ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ఆయన నామ మహిమార్థమై, ఆయన ఘనత కొరకై జీవించే వారమై ఉండాలి. అందుని బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. అంటే సహనము కలిగి, సహాయముతో, దేవుని సహాయముతో, ప్రభు ప్రేమతో, ప్రభు యొక్క వాత్సల్యతో, ఆయన కృపతో మనం ఏమవ్వాలంట? కొనసాగాలంట. ఈ కొనసాగింపులో భాగంగానే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. ఈ సహనము అనే మాటని ఇక్కడ గుర్తు చేస్తూ మృదుత్వము కలిగి అంటున్నాడు. అంటే అందరితో సఖ్యత కలిగి, ప్రేమ కలిగి, వాక్యము చేత, ప్రార్థన చేత, విశ్వాసంలో కట్టబడుతూ, క్రీస్తు యొక్క ప్రేమ యందు దినదినము నిలిచి కొనసాగుతూ, ఆ ప్రేమ యందు కొనసాగే విధానం ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఉద్దేశం అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఇక్కడ అంటున్నమాట, మీ సహనమును సకల జనులకు తెలియబడ నీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు అంటాడు. ఎందుకని? ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యం ద్వారా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి, మనం ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయనలో కొనసాగాలి. ఆ కొనసాగింపులో భాగంగానే ఇక్కడ పౌలు అంటున్నాడు,
మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. ప్రభువు సమీపముగా అనగా ఆయన రెండవ రాకడను గుర్తు చేస్తుంది. ఆయన మొదటిసారి కన్యమరియ గర్భాన ఉద్భవించిన ప్రభువు నేడు ప్రభువు వచ్చి మనలను ఆయన యొక్క ప్రేమ యందు నిలిచిన వారిని ఆయన తన రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి ప్రభు రాజ్యంలో ప్రభుతో మనం ఉండాలంటే ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై ఉండాలి. అందుని బట్టి అంటున్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటున్నాడు. ప్రతి విషయములో సమయమును పూర్ణీయక సద్వినియోగం చేసుకుంటూ దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఆయన మనతో జీవింపజేసిన విధానాన్ని బట్టి మనం ఆయన యందు జీవించే వారమై ఉండాలి. ఎందుకంటే ఆయన సదాకాలము మనతో ఉండేవాడు కాబట్టి ఆయన బిడలైన మనము కూడా ఆయనను బట్టి ఆయన మాటను బట్టి మనము జీవించాలి. అందులో భాగంగానే ఇక్కడ పౌలు తను చెప్తున్న మాట, దేనిని గూర్చి చింతింపకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత అంటాడంటే, అంటే ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి శోధన ఏది కలిగినా కూడా నీవు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా, దేవుని వేడుకోవాలి. దేవుని వేడుకోవడం వల్ల, ఆయనను ప్రార్థించడం వల్ల, ఆయనకు నీ అవసరత లెక్కలు తెలియజేసుకోవడం వల్ల నీకు ఆయన ఇచ్చే సమాధానము. కాబట్టి ఇక్కడ దేనిని గూర్చి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు అంటాడు. ఎవరి విన్నపాలు? వ్యక్తిగతమైన కుటుంబ ప్రార్థన, సంఘ పరిచర్య, ఆయా పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్న బిడ్డలు, ఈ విధంగా ప్రభువులో మనము ఏమై ఉండాలో, ప్రభువులో ఏమై ఉంటే అది మనకి ఆశీర్వాదకరమో దీవెనకరమో పౌలు గుర్తు చేస్తున్నాడు. అందులో భాగంగా అంటున్నాడు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటున్నాడు. ప్రతిదానికి కూడా కృతజ్ఞత చెల్లించాలి. దేవుడి దినదినం మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ప్రతినిత్యము మనల్ని తన రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు. మరి అపవాది నుండి, సాతాను నుండి, అంధకార సంబంధమైన ఆలోచనల నుండి, తలంపుల నుండి ఆయన మనల్ని తప్పిస్తూ ఏ విధంగా అయితే ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడో ఆయనను బట్టి, ఆయన చూపే ప్రేమను బట్టి మనము ఏమై ఉండాలంటున్నాడు? కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయడి అంటున్నాడు. కాబట్టి మనము దేవునితో సంభాషిస్తూ, దేవునితో ఆయన మాటలను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి, లేఖనాన్ని బట్టి మనము ప్రభు యొక్క మహిమలో, ప్రభు యొక్క రాజ్యములో ప్రభుతో మనము జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునంటాడు. క్రీస్తు యొక్క సమాధానము, క్రీస్తు యొక్క నెమ్మది, క్రీస్తు యొక్క ప్రేమ మనతో సదాకాలం ఉండాలంటే ఆ సదాకాలం ఉండడానికి కావలసిన స్థితి మనము కలిగి ఉండాలి. అదే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే స్థితి. మనం ప్రభునందు ఆనందిస్తే ప్రభు మన యందు నిలిచి ఉంటాడు, మనం ప్రభు యందు నిలిచి ఉంటాము. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయనతో జీవింపజేస్తున్నాడు. కాబట్టి పౌలు చెప్తున్న మాట, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటున్నాడు. అంటే సమాధానముతో, నెమ్మదితో ఆయన సన్నిధిలో మనం ఉంటాము. ఆ సమాధానాధిపతి అయిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండని అంటున్నాడు. మన హృదయాలకి, తలంపులకి, హృదయమందును, ప్రవర్తన యందును, ఆలోచనల యందును క్రీస్తుని కలిగిన వారముగా, ఆ క్రీస్తు ప్రేమలో కొనసాగే వారిగా మనం ఉంటాము. ఎప్పుడైతే మనం ప్రభువుని కలిగి ఉంటామో, ప్రభు మన యందు తన ప్రేమను కనుపరుస్తున్నారో, ఆ ప్రేమకు తగిన వారంగా మనం జీవిస్తామో, అప్పుడు ఆయన తన సమస్తమైన వాటి యందు మనలను ఉద్దేశాల యందు, ఆలోచనల యందు, తలంపుల యందు మనల్ని ప్రత్యేకపరుచుకుంటారు. కాబట్టి నీడైన సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా హృదయమందును, ప్రవర్తన యందును క్రీస్తుని కలిగిన వారమై, క్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచిన వారమై జీవించాలని పౌలు
ఆనాడు ఫిలిప్పి సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ బంగారు పాదాలు వందనాలు. అవును నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను ప్రేమించి మా పాపముల నిమిత్తము మా కొరకు ఈ లోకానికి మా కొరకు వచ్చిన ప్రభా నీకు వందనాలు. తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, నైనా మేము పొందవలసిన శిక్ష నుంచి మాకు విడుదలను అనుగ్రహించి, రక్షణను అనుగ్రహించి, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు. కాబట్టి నైనా ఇంత గొప్ప రక్షణను మేము పొందుకొని నీ యందు కృతజ్ఞతాపూర్వకముగా నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత మందరికీ దయచేయండి. అవును, ఆనాడు పౌలు ఫిలిప్పి సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువా, నీతో ఆనందాన్ని, సంతోషాన్ని, నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి మేమందరము కలిగినటకు నీ సహాయం దయచేయండి. బలహీనం ప్రభువా మమ్మల్ని బలపరచు. అయా రోగులం ప్రభావ మమ్మల్ని స్వస్థపరచు. నీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యములు దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారినైనా వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. మీ రెక్కల చాటును బలపరిచి భద్రపరచండి, సంరక్షించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఈ నిత్య రాజ్యం అందు చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, ఏదైనా పరిచర్యలో సేవలో మీరు మాకు తోడై ఉండమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలో దయకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.